ఏం కావాలి మావయ్య? పిలిస్తే నేనే వచ్చేదానిగా. నాకు కావాల్సింది నేనే తెచ్చుకోవటం నాకు అలవాటు. అవసరమైనప్పుడు చెప్తా, కాదనకుండా తెస్తావుగా. చెప్పండి మావయ్య, ఏం కావాలి? కొద్దిగా మంచి నీళ్ళు ఇస్తావా? ఉండండి మావయ్య, ఇప్పుడే తెస్తాను. సిటీలో నీళ్ళు చాలా రుచిగా ఉన్నాయి. మా పల్లెటూళ్ళలో ఇలాంటి నీళ్ళే దొరకవు. మీరు ఇప్పటి నుంచి ఎప్పుడు కావాలన్నా వచ్చి ఉండొచ్చు మావయ్య. ఈ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఐడియా. అమ్మో అమ్మో, కాలు నొప్పి. అమ్మో అబ్బో, నొప్పి. అమ్మో నొప్పి. అబ్బో నొప్పి. కాలు సరిపడ్డానమ్మా, కాలు బెనికింది. లెగవండి మావయ్య, పైకి లెగవండి. నొప్పి. నేను మసాజ్ చేస్తాను. అమ్మా ఏం కాదులే, లెగవండి. నేను మసాజ్ చేస్తానులే. నొప్పి. అబ్బా, అబ్బో నొప్పి. అబ్బో, అబ్బా, నొప్పి. అమ్మా, నొప్పి. ఉండండి మావయ్య, నేను జెండు బామ్ తీసుకొస్తా. అట్లాగేనమ్మా. ఏంటండి? వంటగదిలో పనిచేస్తున్నానండి. నాకు ఆఫీస్కి వెళ్ళే టైం అయినప్పుడు నువ్వు నా పని మాత్రమే చేయాలి. చెప్పండి, ఏం కావాలి? వేడి వేడిగా టీ తీసుకురాకు. ఇప్పుడే తెస్తానండి. అబ్బా, ఏమండి, ఈవినింగ్ తొందరగా వచ్చేస్తారా? వచ్చేస్తాలే. వచ్చినా చేసేదేముంది, నాకు ఆఫీస్కి టైం అవుతుంది. బ్యాగ్ తీసుకురా. అలాగేనండి. ఇదిగోండి, ఈవినింగ్ తొందరగా వచ్చేసేయండి. ఓకే. ఇలా ముసిముసి నవ్వులు నవ్వుకుంటుంది. ఏమే కోళ్ళ ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నావా? కామెడీ స్టోరీ చదువుకుంటున్నావా? నాకు కూడా చెప్పొచ్చు కదా, నేను కూడా నవ్వుతా. అవును, కామెడీనే. భలే కామెడీ. అమరం కాదు కామెడీ. అమరం కామెడీనా? ఏంటి అది? ఇక్కడ ఒక అమ్మాయి అమరంగా నేను క్వశ్చన్ అడిగిందో తెలుసా? ఏం అడిగింది? అమరం గారు, నాకు చిన్నప్పటి నుంచి ఎక్సర్సైజ్ అంటే చాలా ఇష్టం. అబ్బా, పెళ్లి కాకముందు మా ఇంటి పక్కన శేఖరు ఎక్సర్సైజ్ నేర్పించేవాడు. పెళ్లి అయిన తర్వాత ఆయన ఎక్సర్సైజ్ సరిగ్గా చేయడం లేదు. చేసిన కొంచెం సేపటికి ఆపేస్తున్నాడు. ఎక్సర్సైజ్ లేకుండా తట్టుకోలేకపోతున్నాను. అబ్బా, శేఖర్తో ఎక్సర్సైజ్ కంటిన్యూ చేయొచ్చా? ఇలా చేస్తే మాని తెలిసిపోయిద్దా? కామెడీగా ఉంది కదా అత్తయ్య. కామెడీ ఏముంది? వయసు వచ్చిన ప్రతి ఆడది ఎక్సర్సైజ్ చేయాలని కలగంటది. మంచి కోస దొరికితే ఎక్సర్సైజ్లో రెచ్చుకోవాలనుకుంటుంది. అదే సరైన కోస దొరికితే కుంగిపోయిద్ది. మరి అలాంటప్పుడు ఏం చెయ్యాలి అత్తయ్య? ఏం చేయడం ఏముంది?
ఈ రోజుల్లో కోచ్లు కుదవలేదు, మన కోచ్లు మనమే ఎత్తుక్కోవాలి. అలా వేరే కోచ్లతో నేర్చుకుంటే ఇబ్బంది ఏముండదు అత్తయ్య? ఏముంటదే నేను నేర్చుకోవట్లేదు, ఏముంటదే నేను నేర్చుకోవట్లేదు. ఎవరత్తయ్య అది కోచ్? మన ఇంటికి వస్తాడే ఇన్సూరెన్స్ శంకర్. శంకర్ గారా? అవునే, ఎంత బాగా నేర్పిస్తాడో, చాలా బాగా నేర్పిస్తాడు ఎక్సర్సైజులు, చాలా బాగా నేర్పిస్తాడు ఎక్సర్సైజులు. మరి మామయ్యకి తెలుసా? తెలిసే ఆయనే నేర్చుకోమన్నాడు. మామయ్య నేర్చుకోమన్నాడా? అవునే, నాకు బాగా ఎక్సర్సైజ్ చేయాలని ఉండేది, నాకు బాగా ఎక్సర్సైజ్ చేయాలని ఉండేది. వయసులో ఉన్నప్పుడు మీ మామయ్య బాగానే నేర్పించేవాడు. ఇప్పుడు వయసు అయింది కదా, బీపీ షుగర్ వల్ల సరిగా ఎక్సర్సైజ్ నేర్పించట్లేదు. చేసినా తొందరగా అలసిపోతున్నాడమ్మా. అయ్యో, ఎంత కష్టం వచ్చింది అత్తయ్య. అప్పుడు ఏం చేసావు అత్తయ్య? ఏం చేశాను, మీ మామయ్యని నిలదీసి అడిగాను, ఏమండి రోజు మీరు ట్యాబ్లెట్లు వేసుకొని ఎక్సర్సైజ్ చేయలేరు, రోజు మసాలాలు తినే నేను ఎక్సర్సైజ్ చేయకుండా ఉండలేను, ఏం చేయమంటారు అని నిలదీసి అడిగాను. మరి మామయ్య ఏమన్నారు? అవును కాంతం, నీకు ఎక్సర్సైజ్ నేర్పించడానికి నా బాడీ సహకరించట్లేదు, నేను ఇంకా ఎక్సర్సైజ్ నేర్పించలేను, నీకోసం మంచి కోచింగ్ చూస్తాను అన్నాడు. నీకోసం మంచి కోచింగ్ చూస్తాను అన్నాడు. కోచా? ఎవరు? ఇంకెవరు, మన ఇన్సూరెన్స్ శంకర్రావు గారు. శంకర్రావు గారా? మామయ్య చూసాడా? మామయ్య చూసాడా? అవును, అప్పటి నుంచి శంకర్రావు గారు ఈ రోజు వరకు క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ నేర్పిస్తున్నారు. ఎప్పుడైనా కావాలంటే ముగ్గురం కూడా నేర్చుకుంటాం, ముగ్గురం కూడా నేర్చుకుంటాం. అవునే, ఎప్పుడైనా మీ మామయ్య కూడా ఎక్సర్సైజ్ చేయాలనుకున్నా మాతో జాయిన్ అయిపోయాడు. అలా ముగ్గురు నేర్చుకునే వాళ్ళం. అత్త, నీకు మాట చెప్పాలి. సరే చెప్దులే కానీ నాకు ఒక కప్పు టీ ఇస్తా. ఇప్పుడే తీసుకొస్తాను అత్తయ్య. ఏంటి ఏదో చెప్పాలనుకున్నా? అది అత్తయ్య, మీ అబ్బాయి బిజినెస్ బిజీ వల్ల క్యాంపులకి వెళ్తూ కూడా సరిగ్గా ఎక్సర్సైజ్ నేర్పించట్లేదు అత్తయ్య. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. అవునా? ఆడది అన్నం తినకుండా అయినా ఉండగలదు కానీ ఎక్సర్సైజ్ లేకుండా ఉండలేదే. నీకు నా దగ్గర ఒక ఉపాయం ఉంది. అత్త ఏంటది అత్త? నాకు కూడా చెప్పత్తయ్య. ఏముంది, మన ఇన్సూరెన్స్ శంకర్రావు గారికి మెకానిక్ శివ అనే తమ్ముడు ఉన్నాడు, ఇంకా పెళ్ళి కూడా కాలేదు. ఎక్సర్సైజ్ చేయాలంటే చాలా ఇష్టం అంట. మొన్నే శంకర్రావు గారు మాటల విషయంలో చెప్పాడు. అవునా అత్తయ్య? మెకానిక్ శివని అడగండి అత్తయ్య, నేను కూడా ఎక్సర్సైజ్ నేర్పించుకుంటా. మామయ్య ఏదో ఎక్సర్సైజ్ బాగా నేర్పిస్తాడని నాయన నమ్ముకుని ఉన్నాను. మీ మామయ్య సంగతి ఏం చెప్పావు? నా దగ్గర ఎక్సర్సైజ్ సరిగా చేయడు, నీకేం నేర్పిస్తాడే? నీకెందుకు, నేను మెకానిక్ శివని అడుగుతానులే, ఉండు. అడగండి అత్తయ్య, నేను కూడా ఎక్సర్సైజ్ నేర్పించుకుంటాను. అలాగే లేవే, ఈరోజు శంకర్రావు వస్తాడు కదా, నెమ్మదిగా నీ విషయం చెప్తాను, శివన్ తీసుకురమ్మని చెప్తా. థ్యాంక్ యూ అత్తయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్ని రోజులు ఎక్సర్సైజ్ లేకుండా చాలా చిక్కుపోయాను. మామయ్య ఏమో పెద్ద పనుడు అనుకున్నా. మన వాళ్ళు వీళ్ళు వద్దత్తయ్య. నీకేమో శంకర్రావు గారు, నాకేమో మెకానిక్ శివ. మామయ్య వెళ్ళగానే తెచ్చిపోదాం, ఫుల్గా ఎక్సర్సైజ్ చేద్దాం. ఇంకా బాధపడి నాకే, రేపు ఎలాగో శివని శంకర్రావు తీసుకొస్తాడు, నువ్వు ఎక్సర్సైజ్ నేర్పించుకోవచ్చు. ఎప్పుడైనా బోర్ కొట్టిందనుకో నలుగురు కలిసి నేర్చుకోవచ్చు. నలుగురు కలిసా? నాకు సిగ్గత్తయ్య. సిగ్గెందుకే, నలుగురు కలిసి నేర్చుకుంటే కొత్త నేర్చుకోవచ్చు. మాకు తెలియదు మీకు తెలియదు మేము నేర్చుకోవచ్చు. ఓ అవునా, అయితే నలుగురు కలిసి నేర్చుకుందాం, ఇంకా బాగా ఎక్సర్సైజ్ చేయొచ్చు. సరే, శంకర్రావు వచ్చే టైం అయింది నాకు, నేను వెళ్ళి రెడీ అవుతానమ్మా.